అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 26వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు మీ యొక్క రంగాలలో విజయపదం పడతారు. ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. మీ యొక్క అభిష్ట సిద్ధి ఫలిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో అనుకూలత ఫలితాలు ఏర్పడిన అభివృద్ధిని సాధిస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. రుణ సమస్యలు తగ్గిన అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి కలదు. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. చేసే పనిలో వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా వృత్తి వ్యాపారంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పొరపచ్చాలు తొలగిన ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా దైవబలం విశేషంగా ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది.
మానసికంగా దృఢంగా ఉంటారు, అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా మనోభిష్టం నెరవేరుతుంది. మీ యొక్క రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనాలను చేసుకుంటారు. అనారోగ్య సమస్యల తొలగిన వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మండు బాకీలను వసూలు చేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.